అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం క్రికెట్ మ్యానియా నడుస్తుంది. రేపైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని అయితే కొన్ని అంచనాలు అయితే వేస్తున్నారు. అంతేకాకుండా కొంత సెంటిమెంట్ సైతం అయితే రన్ అవుతున్న పరిస్థితి సైతం మనమైతే సోషల్ మీడియాతో పాటు అక్కడక్కడైతే చూస్తున్నాము. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగిన మ్యాచ్లో అయితే ఇండియా ఖచ్చితంగా ఓడిపోతుందని అయితే కొంత సోషల్ మీడియాలో అయితే ప్రచారం కొనసాగుతుంది. కానీ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అని అయితే ప్రతి ఒక్కరైతే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు, సంతోషాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరైతే మ్యాచ్ చూడొచ్చు అని అయితే ప్రతి ఒక్కరైతే అనుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు అయితే కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరైతే? రేపు ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందని మేము భావిస్తున్నాము. అయితే ఇండియా వాళ్ళు కొంతమంది ఏంటంటే సెంటిమెంట్ కోసం ఆదివారం మ్యాచ్ అయితే గెలవది అని చెప్పేసి సెంటిమెంట్ అనుకుంటున్నారు. కానీ మన టీం చాలా బాగుంది, అందరూ బాగా ఆడుతున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా న్యూజిలాండ్ జరిగే మ్యాచ్లో ఇండియానే గెలుస్తుందని భావిస్తున్నాం. ఓకే, అంటే మొన్నటి వరకు అయితే కొంత కోహ్లీ అయితే ఫామ్లో లేడైతే కొంత ప్రచారం అయితే కొనసాగింది. తర్వాత సైతం ఒకటి సెంచరీ చేయడం కావచ్చు, అంతేకాకుండా మొన్న 80 పరుగులు చేయడం అయితే సాధించడం జరిగింది ఆస్ట్రేలియాపై. అయితే ఇంకా ఎట్లా చూడొచ్చు, అంటే ఎవరు రాణిస్తారని అయితే మీరు భావిస్తున్నారు? విరాట్ కోహ్లీ ఫామ్ అంటే అది ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చిండు. ఒకసారి ఫామ్లోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మళ్ళీ ఆడతారని భావిస్తున్నాం. ఎందుకంటే విరాట్ కోహ్లీ కనీసం 90% ఆడగలడు. ఒక 1%, 10%, 20% అంటే ఏ మ్యాచ్లో అయినా అది జరుగుతుంది. కాబట్టి అది పెద్దగా పట్టించుకోవద్దు. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడుతున్నాడు, ఫామ్లో ఉన్నాడు. అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు, రోహిత్ శర్మ ఆడుతున్నాడు, బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఓకే, బౌలింగ్ గురించి అయితే ఏం చెప్తారు? ఇప్పుడైతే కొంతమంది కొత్త కుర్రాలు అయితే పేస్ అంతేకాకుండా స్పిన్నర్ సంబంధించి సైతం కొంత చక్రం తిప్పుతున్న పరిస్థితి సైతం మనమైతే చూస్తున్నాము. ఒక్కొక్కరు అయితే 5 వికెట్లు సైతం పడగొడుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం కదా. ఇంకా ఏం చెప్తారు బౌలర్ల గురించి అయితే? బౌలింగ్ అంటే గతంలో కంటే ఇప్పుడు బౌలింగ్ మెరుగైన బౌలింగ్ యువత వచ్చారు. చాలా మెరుగైన బౌలింగ్ వేస్తున్నారు. స్పిన్నర్లు కావచ్చు, ఫాస్ట్ బౌలర్లు కావచ్చు, చాలా బాగా బౌలింగ్ వేస్తున్నారు. మొన్న జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్లో మనం చూసుకోవచ్చు బౌలింగ్ ఏ తిరిగి వేసారు ఏంది అనేది మనకు అర్థమైపోతుంది. బౌలర్లు కూడా చాలా బాగా రాణిస్తున్నారు. 6th డౌన్ 7th డౌన్ కాక కూడా బ్యాటింగ్ మనకు ఉన్నది. బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉన్నది. 300, 350 స్కోర్ దాకా కొట్టినా సుధా మన వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే రోహిత్ గురించి అయితే ఏం చెప్తారండి? రోహిత్ ఆయన ఆడినంటే బీభత్సంగా ఆడతాడు, అది అందరికీ తెలిసిందే. రోహిత్ ఉన్నాడంటే వార్ వన్ సైడ్ అయిపోయినట్టే. ఇండియా ఒక్కసారి ఫైనల్లో వార్ వన్ సైడ్ చేసేది రోహిత్ శర్మ అని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం చూసినట్టయితే రేపైతే ఆదివారం రోజు అయితే అందరికి హాలిడే ఉంటుంది, ప్రతి ఒక్కరైతే ఇంటి వద్ద అయితే ఉంటారు కదా. ఇంకా ఎలా ఆస్వాదిస్తున్నారు మీరైతే మ్యాచ్ని? రేపు మ్యాచ్ సండే పెట్టి ఓకే అందరికి వీలు ఉంటుంది. కానీ ఇండియా అనేది ప్రతిసారి 2 సార్లు మ్యాచ్ ఓడిపోయింది. సండే రోజు పెట్టి ఇండియా కలిసి రాదు అంటున్నారు. కానీ రేపు మాత్రం వార్ వన్ సైడ్ అయ్యి ఇండియా గెలుస్తే నమ్మకం ఉంది, గెలుస్తుంది పక్క. మొన్న పోయినసారి ఆస్ట్రేలియా తోటి మన ఇండియా ఆడింది. మన విరాట్ కోహ్లీ ఓన్లీ సింగిల్స్ ఒక 50 స్కోర్ కొట్టిండు. అది ఇంతవరకు ఎప్పుడు కొట్టలేడు. పక్క ఇండియా గెలుస్తుంది, బాగా నమ్మకం ఉంది రేపు. ఓకే, ఇంకా జడేజా కావచ్చు, కొత్త కుర్రాల గురించి అయితే ఏం చెప్తారండి? ఇక కొత్త కూరలు వచ్చిండు వాళ్ళు మొన్న కాకుండా అంతకుముందు కానీ ఇట్లా 5 వికెట్ల దాకా తీసిండు కొత్త కూరలు. ఇప్పుడు కొత్త టీం వచ్చిన పక్క ఇండియా గెలుస్తారు రేపు, నమ్మకం ఉంది. సండే రేపు అందరు మ్యాచ్ చూడాలని కోరుకుంటున్నాం. కానీ న్యూజిలాండ్ సైతం కొంత బలమైన టీంగా అయితే ఇప్పుడైతే అవతరించింది. కొంత చాలా వరకు అయితే వారిపై సైతం కొంత ఆశలు అయితే పెట్టుకుంటున్నారు. మేము సైతం ఖచ్చితంగా గెలవగలము అని సైతం వారైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి సైతం మనమైతే చూస్తున్నాం కదా. ఇంకా ఇండియాకి మీరు ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతారు? ఇండియాకి సపోర్ట్ అంటే రేపు పక్క కొత్త టీం వచ్చింది కాబట్టి, కొత్త కూరలు వచ్చింది కాబట్టి రేపు ఇండియా గెలిస్తే 100% గ్యారెంటీ ఉంది, గెలుస్తుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రేపైతే 100% ఇండియా విజయం సాధించి అయితే చరిత్ర తిరగరాస్తుందని అయితే వీరైతే తెలియజేస్తున్నారు. రేపు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఫైనల్ మ్యాచ్కి అయితే చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఆదివారం కాబట్టి మేమందరం అయితే వీక్షిస్తాము, టీవీల వద్ద కూర్చొని అయితే మేము చూడడానికి అయితే సంసిద్ధంగా ఉన్నామని సైతం కొంతమంది యువకులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.